కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకో పార్టీలు ఉండదు. స్వేచ్ఛకు ప్రతిరూపమే కాంగ్రెస్ అన్నట్టుంటది. ఎందుకంటరా ఎన్నికలల్లా వాళ్ళు ఏది అయితే చెప్పిండ్రో గద్దెనెక్కినాక అది కాకుంటే వేరే పని చేసేంత అపారమైన స్వేచ్ఛ వాళ్ళకున్నది కాబట్టి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసిన హరిహర వీరమల్లు అనే సినిమాకు టికెట్ రేట్లు అమాంతం పెంచింది. హాగో గదే ముచ్చట్ను సినిమా నిర్మాత ఎంఎం రత్నం చెప్తున్నాడు. ఇనుండ్రే. తెలంగాణలో ఈ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చేసి స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రోహిన్ రెడ్డి సాయంతో ఇప్పటికిప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ల రేట్లు పెరిగినాయట. ఆ ముచ్చట చెప్తుంటే హరే నా పేరు ఎందుకు నడిమిట్లకు తెస్తున్నారు అన్నట్టు ముఖం దాసుకుంటాడు రోహిన్ రెడ్డి. అక్కడ ఉన్నది బాబు గారి సర్కారు, ఇక్కడున్నది బాబు శిష్యుని గవర్నమెంట్. అందుకే ఇష్టం ఉన్నట్టు టికెట్ల రేట్లు పెంచిండ్రు కాబట్టి అని అనుకుంటున్నారు కొందరు. తెలంగాణ ప్రజల జేబులకు షిల్లు పెడుతున్నారు. బెనిఫిట్ షో టికెట్ కు 600, తర్వాత రోజు నుంచి 3 రోజుల వరకు మల్టీప్లెక్స్ల 200, సింగిల్ సినిమా టాకీస్ల 150 వరకు వసూలు చేస్తారట తెలంగాణ జనాల తాన. అంటే ఇక్కడి ప్రజల పైసలు ఆంధ్ర ప్రాంతానికి పోతున్నట్టే కదా. దానికి కాంగ్రెస్ సర్కారు దారేసినట్టే కదా. టికెట్ రేట్లు పెంచుడు వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఎంతో తెలియదు కానీ నష్టమే ఎక్కువ అంటున్నారు తెలంగాణ వాదులు. మరి టికెట్ రేట్లు పెంచే ఎవరము ఇక్కడి లోకల్ లీడర్ల పనో లేకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కోరిన మేరకు టికెట్ రేట్లు పెంచుతున్నారో తెలియదు కానీ సినిమా టాకీస్లకు పోయేటోళ్ళ జేబులకు షిల్లులు పెడుతున్నారు. ఇన్నేళ్లకు పవన్ కళ్యాణ్ సినిమా చూడబోతున్నాం అనే సంబరం కంటే రేట్లు పెరిగినాయన్న బాధనే ఎక్కువ పడుతున్నారట పవన్ ఫ్యాన్స్. ఏమవుతుందో ఏమో.